అక్క అందరూ డీవార్మింగ్ గురించి అడుగుతున్నారు, దాని గురించి కొంచెం చెప్తావా? Yes, sure. Hello everyone, welcome to Dr. Kapil. This is Dr. Tejasri, pediatrician. సో డీవార్మింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నులిపురుగుల మందు అని అంటాం కదా. సో అది ఏ ఏజ్ వాళ్ళకి ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి రండి తెలుసుకుందాం. సో డీవార్మింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే మోస్ట్లీ 1 year ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి స్టార్ట్ చేసి 19 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు అందరికీ ఇవ్వచ్చు అనమాట. మనకి కామన్గా నేషనల్ ప్రోగ్రామ్స్లో కూడా ఇవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. నేషనల్ డీవార్మింగ్ డే అని February 10th అందరికీ మాస్గా ఆల్ ఓవర్ ద ఇండియా డీవార్మింగ్ చేస్తారు. అండ్ ఎండమిక్ రీజన్స్లో అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ డీవార్మింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే ఆ రీజన్స్లో ఉన్న వాళ్ళకి బైయాన్యువల్గా అంటే ఇయర్లీ 2 times కూడా డీవార్మింగ్ చేస్తారనమాట. ఇవన్నీ నేషనల్ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి. సో ఇది 1 year ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. 1 year ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లలకి అయితే 200 mgతో స్టార్ట్ చేస్తామన్నమాట. సో 2 years పైన ఉన్న పిల్లలకి ఏంటంటే 400 mgతో స్టార్ట్ చేస్తామన్నమాట. డోసేజ్ అన్నది మీరు మీ పీడియాట్రిషియన్ని కనుక్కొని జాగ్రత్తగా సిరప్ ఫార్మేషన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్ ఫార్మేషన్స్ ఉంటాయి. దానిలో 5 ml 10 ml అని కూడా ఉంటాయి డిఫరెంట్ బ్రాండ్స్ని బట్టి. సో నేను డోస్ అంత పర్టికులర్గా ఈ వీడియోలో చెప్పను. మీరు మీ పీడియాట్రిషియన్ని కనుక్కొని చూయించి దాని ప్రకారం మీ ఏజ్ గ్రూప్ ప్రకారం వాడండి. సో 1 year ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేసి బైయాన్యువల్గా మన రీజియన్లో బైయాన్యువల్గా వేసుకుంటాం. అంటే ఇయర్లీ ట్వైస్ అనమాట, 6 monthsకి ఒకసారి. సో ఇవాళ డోస్ తీసుకున్నాం అనుకోండి, ఇవాళ నైట్ డోస్ వేసుకుంటాం. మళ్ళీ 2 weeks అంటే ఎగ్జాక్ట్గా 14 days తర్వాత మళ్ళీ ఇంకో నైట్ డోస్ సేమ్ డోస్ మళ్ళీ వేసుకుంటే కరెక్ట్గా డోసింగ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ అక్క. It's okay, never mind. For more such medical content, please subscribe to Dr. Kapil.